స్వాతి ఇంటర్వ్యూ అయిపోయిందా బావా? అయిపోయింది స్వాతి. ఏమైంది బావా, మరి సెలెక్ట్ అయినావా? లేదు స్వాతి, సెలెక్ట్ కాలే. సర్లే బావా, లైట్ తీసుకో. ఎక్కడున్నావు? ఇక్కడే మన ఊరు బయట కూర్చున్నా స్వాతి. అక్కడేం చేస్తున్నావు బావా? సిగరెట్ తాగుతున్నావు? మళ్ళా ఫస్ట్ ఇంటికి రా. ఇది మా అన్న రిఫర్ చేసిన కదా స్వాతి. ఈ ఇంటర్వ్యూ పోయినందుకే చాలా ఫీల్ అవుతాను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు బావా? నీకు జాబ్ ఇవ్వలేదంటే ఆ కంపెనీకే అదృష్టం లేదు. ఏమో స్వాతి, మనసు అంత మంచి లేదు. ఈ ఫస్ట్ అటెంప్ట్ కే ఇట్లా బాధపడితే ఎట్లా బావా? నువ్వు ఒక్కొక్కరు 20-30 ఇంటర్వ్యూస్ కి పోయినా సెలెక్ట్ కాదు బావా. ఎందుకు ఇట్లా బాధపడతాను? చెల్లె, ఎవరితో ఫోన్ మాట్లాడేది? సాగర్ బావతోటే. ఏమైంది మరి ఇంటర్వ్యూ? కాలేదంటనే. ఓ, ల్యాప్టాప్లు పట్టుకొని బాగా ప్రిపేర్ అయింది కదా. ఎడిపోయింది నా ప్రిపరేషన్ అంతా. ఫస్ట్ అటెంప్ట్ కే వస్తుందా అక్క? సాగర్ బావ లైన్ లో ఉన్నాడు, నువ్వు ఆగు. ఇంటర్వ్యూ తిరిగి ఆయన చెప్పులే అరగాలి, అంతేగాని ఎవరు జాబ్ ఇవ్వరు. ఒకవేళ ఎవడన్నా కర్మగాలు ఇచ్చిండు అనుకో, ఆ కంపెనీ ఎత్తేయాల్సిందే ఇక. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే